నమస్తే నాన్న అందరికి. క్షణిక ఆవేశము ఆలోచన లేని పనులంటే ఇదే. ఆ అమ్మాయి గవర్నమెంట్ టీచర్ జాబ్. ఆ అమ్మాయికి కేవలం చిన్న మ్యాటర్ నాన్న, భర్త బర్త్డే విషెస్ చెప్పలేదని చెప్పేసి అని ఇంటికి వచ్చి ఉరి పెట్టుకొని చనిపోయింది. సో భర్త వచ్చి భార్య శవాన్ని చూసి ఆయన కూడా చేతులు కాళ్ళు బ్లేడ్లతో కోసుకొని భార్యకు రక్త తిలకం పెట్టేసి పోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అప్పుడు పిల్లలు గుర్తొచ్చి అయ్యో నా పిల్లలు ఆగమైపోతారు, నన్ను బతికించండి అని చెప్పేసి అని ఏడ్చిండట. అందరు చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు, అసలు వాళ్ళ మధ్యలో గొడవలే ఉండయని. ఏ దానికి చనిపోయింది ఆమె? చిన్న బర్త్డే విషెస్ కోసం చనిపోయింది. కానీ ఒక్కసారైనా ఆలోచించిందా ఆమె పిల్లలు ఎంత ఆగమవుతారని చెప్పేసి అని? సో ఇలా పనులు చేసేటోళ్ళు, ఇట్లా క్షణిక ఆవేశంలో ఈ నిర్ణయాలు తీసుకునేటోళ్ళు ఒక్కసారి వెనుకకు తిరిగి చూడండి, మీ పిల్లల్ని చూడండి. మీ పాటికి మీరు పోతారు, కానీ పిల్లలు ఎంత ఆగమవుతారు? ఇదా మీరు చేసేది? బతికి సాధించాలి ఏదన్నా ఉంటే, పిల్లల కోసమన్నా బతకాలి కదా.